హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొన్ని వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. ఈరోజు నా వీడియో ఏంటంటే ఫుట్వేర్ ఎగ్జిబిషన్కి నేను వెళ్ళానండి. ఇవి చెప్పులు చాలా రకాల చెప్పులు ఉన్నాయండి ఇక్కడ. నేను ఆ ఎగ్జిబిషన్ ఎక్కడ అంటే నిజాంపేట ఉంది కదా, నిజాంపేటలో విజేత సూపర్ మార్కెట్, గోదావరి రుచులు దాని పక్కనే అనమాట. మీరు మెయిన్ రోడ్లోనే కనిపిస్తుంది. మీరు నిజాంపేట బస్ స్టాప్ ఉంటుంది కదా, అది దిగిన తర్వాత లోపలికి వస్తే కొంచెం మల్లంపల్లె వెళ్ళే రోడ్లో అనమాట. ఆ రోడ్లో బస్ ఫెసిలిటీ ఉంటుంది, ఆటో ఫెసిలిటీస్ ఉంటుందండి. మీరు ఆటో దిగిన వెంటనే లేదా బస్సు దిగిన వెంటనే దాని ఆపోజిట్లో అనమాట. రోడ్డు క్రాస్ చేశారు అని అంటే ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. అది మనం ఏమి ఎక్కువ కూడా అవ్వదన్నమాట. 10 రూపీస్ ఇస్తే ఆటో అతను అక్కడ దింపుతాడు అనమాట. ఎగ్జాక్ట్లీ అక్కడే దింపుతాడు. మీరు విజేత సూపర్ మార్కెట్ అని చెప్తే చాలా అక్కడ దింపుతారనమాట. మీరు యాక్చువల్లీ నేను కొన్నిట్లో మెన్షన్ చేయట్లేదు అనేసి కామెంట్ పెట్టారు. ఒకసారి డీటెయిల్డ్గా చెప్పండి అన్నారు. అందుకని చెప్పేసి నేను అడ్రస్ అందుకని ఇంత డీటెయిల్గా చెప్తున్నారు. బస్ వాళ్ళకు ఆటో వాళ్ళకైనా సరే ఫెసిలిటీ తెలియాలని చెప్పేసి. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ గర్ల్స్ అండి. చెప్పులు అంటే మీరు చూస్తున్నారు కదా ఎగ్జిబిషన్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయంటే అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా. ఒక్కొక్కటైతే 2000, 2200 అట్లా ఉన్నాయండి. ఇవి ఓన్లీ 500 రూపీస్. గర్ల్స్ అన్నీ అండి, లేడీస్ అన్నీ చెప్పులు అన్ని సైజెస్ ఉన్నాయండి. పెద్ద నెంబర్ కూడా ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్లో మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే చెప్పనా అండి, మీకు కొంతమందికి 11 నెంబరు అట్లాంటి నెంబరు పెద్ద సైజెస్ దొరకవు అనేసి అంటారు కదా, అలాంటివి తీసుకోవడానికి ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్ళాలి. ప్లస్ మనకేంటంటే కొన్ని రకాల చెప్పులు ఉంటాయి కదా, అంటే తక్కువలో వస్తాయి. ఎప్పుడు ఒకసారి డిజైనర్ వేర్ కూడా ఉంటాయి అన్నమాట. స్టోన్స్ కానీ అలాంటి ఒక్కొక్కసారి 2000, 3000 ఉంటాయి. అంత కాస్ట్ ఎందుకు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్ళాలి. డిఫరెంట్ టైప్స్ మనకు తెలుస్తాయి అన్నమాట. మోడల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి కూడా తెలుస్తాయి. ఒకసారి మనం వెళ్ళి విజిట్ చేసామనుకోండి, మనకు కూడా ఐడియా ఉంటుంది. ఈ చెప్పులు ఎంత కాస్ట్ ఉంటాయి ఏంటి, ఓకేనా, డిస్కౌంట్లో వస్తున్నాయి అంటే ఓకే ఇంతవరకు పెట్టొచ్చు అని. కొన్ని మనం ఏమన్నా షాప్స్కి వేటికన్నా వెళ్ళినప్పుడు, రోడ్డు మీద షాప్స్లో కూడా స్ట్రీట్ షాపింగ్ ఏదన్నా వెళ్ళినప్పుడు కూడా అరే ఇంతకు వచ్చేస్తున్నాయి కదా, మనము మరీ మామూలు లోకల్ బ్రాండ్స్వే అంతంత పెట్టే బదులు ఇప్పుడు లోకల్ బ్రాండ్సే 500కి రావట్లేదండి. 350 మామూలువి బేసిక్వి ఇంత డిజైన్ వచ్చి ఇవి 500 అంటే చాలా బెటర్ అండి. ఏదైనా తీసుకోవచ్చండి. ఫ్లాట్స్, హీల్స్, హై హీల్స్, పాయింట్ హీల్స్ చాలా టైప్స్ ఉన్నాయండి ఇందులో అయితే. నాకు అసలు ఇలా ఎందుకంటే నేను ఎక్కువగా నాకు ఏంటంటే చెప్పులను చూసినప్పుడల్లా ఎట్లా అంటే ఒకటి గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా నాకు. నేను యాక్చువల్లీ ఏంటంటే మాది విజయవాడ అండి, ఓను. విజయవాడలో మీకు అందరికీ కలెక్టర్ ఆఫీస్ ఐడియా ఉంటుంది. పోలీస్ పీడబ్ల్యూ గ్రౌండ్ అంటే మీకు అందరికీ ఆల్మోస్ట్ విజయవాడ అని తెలిసిన అక్కడ మా స్కూల్ అనమాట. మేము ఉండేది మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. మినిమం ఒక 5 కిలోమీటర్స్ అట్లా 3 లేదా 5 మధ్యలో ఉంటుందండి. 3-4 ఉంటుందన్నమాట కిలోమీటర్స్. మాది యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను 4th క్లాస్, ఈ ఇన్సిడెంట్ జరిగింది నాకు 4th క్లాస్లో అనమాట. నేను హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కదా మనకు, 90s కిడ్స్ అందరికీ హాఫ్ డేస్ ఇప్పటికి కూడా ఉన్నాయి. 90s కిడ్స్ అనే కదా అందరికీ హాఫ్ డే ఉన్నాయి. హాఫ్ డేస్ అప్పుడు మా స్కూల్ నుంచి నడిచి వస్తాం కదా, మధ్యాహ్నం పూటలో ఎంత ఎండ ఉంటుందో విజయవాడలో అంటే ఇంకా ఎండ ఎక్కువ ఉంటుంది అసలుకి. అలాంటి ఎండలో నేను చెప్పులు లేకుండా నడుచుకుంటూ మా ఇంటి వరకు వచ్చా 3 కిలోమీటర్స్. అంటే మాకు అప్పుడు అంటే చెప్పులు వాళ్ళు కొనిచ్చారు, అవి తెగిపోవడమో లేకపోతే అవి పాడైపోయి ఉండడమో ఏదో ఒక రీజన్తో అట్లా చెప్పులు ఉండేవే కాదు సరిగ్గా. అంటే పాపం మా పేరెంట్స్, నేను చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఇప్పుడు ఇలాంటి నా మనస్తత్వం, అయ్యో వాళ్ళకి చెప్తే బాధపడతారేమో, అరే ఫీల్ అవుతారేమో, సరేలే అడ్జస్ట్ అయిపోదాంలే అనుకుంటాను. అది ఆ బిహేవియరు ఇప్పటిదాకా కూడా అది కంటిన్యూ అవుతూనే ఉందండి. అంటే మాకు అప్పుడే మా నాన్నకు బిజినెస్లో లాస్ వచ్చిందనమాట. వచ్చి మాకు అంటే మిడిల్ క్లాస్ నుంచి బిలో మిడిల్ క్లాస్కి అయిపోయాం అనమాట. అయిపోయినప్పుడు పాపం మా నాన్నకి ఇబ్బంది పెట్టకుండా ఆ చెప్పులు అలా పిన్ను పెట్టుకొని అలా, ఆ పిన్ను కొంచెం దూరమే వస్తుంది కదా, 3 కిలోమీటర్స్ అంటే మనం ఏమన్నా ఇట్లా అంటే చిన్నగా నడవరు కదా, చిన్నపిల్లలు ఫాస్ట్గా నడుస్తూ ఉంటాము. అలాంటప్పుడు అవి లేనప్పుడు చెప్పులు అనేది ఏంటంటే నాకు
అంటే మనం చెప్పులు లేకుండా నడిచాము అనే ఎమోషన్ నాకు ఇప్పటికీ మా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను. నేను చెప్పులు అంటే ఇప్పుడు మీరు అందరూ కూడా అనుకోవచ్చు, నేను ఏంటంటే చెప్పులు అనేవి నాకు డ్రెస్సులతో పాటుగా మీరు ఇంకా ఏమన్నా కొనుక్కుంటారు. నేను చెప్పులు వెళ్ళినప్పుడల్లా ఒక 2 జతలు తెచ్చు, రెండో మూడో ఏ షాప్కి వెళ్ళినా కానీ, నేను లాస్ట్ ఎగ్జిబిషన్లో కూడా ఫుట్వేర్ చూపించా, అక్కడ ఒక 3 జతలు కొనుక్కున్నాను. ఇప్పుడు మళ్ళీ తెచ్చుకున్నాను 2 జతలు. అంటే నాకేంటంటే అది వాటిని చూసినప్పుడల్లా నాకు ఇది రివైన్ అయ్యిద్ది, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అంటే ఈ స్థితి నుంచి ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాం కదా అనేసి నాకు ఇప్పుడు మీకు చెప్తున్నా కానీ ఇట్లా అంటే ఆ రోజు గుర్తొచ్చి బాధ అనిపిస్తుంది. అంటే అలా అనమాట. అంటే చెప్పులది నాకు మీకు చెప్పడానికి ఆ స్థితి నుంచి మనం చెప్పులు, అందుకని నాకు ఏంటంటే చెప్పులు అనేది కొంతమందికి ఇలా గుర్తుండిపోతుంది. కొంతమందికి ఏంటంటే చెప్పులు అంటే ఓకే వేసుకోవాలి, యాక్సెసరీస్ అంటే ఒక స్టైల్గా కూడా ఒకటి ఉంటుంది. ప్లస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనేది నాలాంటి వాళ్ళకి బాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చెప్పులు లేకుండా ఒక రోజు నడిస్తే వాటి ఇంపార్టెంట్ ఏంటో తెలుస్తుంది. ఎవరైనా అంటారు కదా, ఆకలితో ఉన్న వాళ్ళకే వాటి వాల్యూ తెలుస్తుంది అనేసి, అలాగే అనమాట. చెప్పులు లేకుండా ఒక ఎండలో మధ్యాహ్నం సమ్మర్లో నడిస్తే వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ చెప్పుల వాల్యూ ఏంటి, వాటి ఇంపార్టెంట్ ఏంటనేది తెలుస్తుంది అనేసి నేను అనుకుంటాను. అందుకని చెప్పేసి ఏంటంటే ఎవ్వరు కూడా అంటే అనుకుంటాం, పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని బాగా చూడాలని. ఇప్పటి వరకు కూడా మా నాన్నకు మా అమ్మకు కూడా ఇప్పటి వరకు ఇది తెలియదు. అంటే స్ట్రగుల్ అయ్యామని తెలుసు కానీ అంటే వాళ్ళు కొనిచ్చారు, మేము పిన్ను పెట్టుకొని వెళ్ళాము, వెళ్తుంది కదా అనుకున్నారు అంతే తప్ప వాళ్ళు అరే పిన్ను తెగిపోతుంది పాపం నడుచుకుంటూ అట్లనే వచ్చిందా అనేసి అంటే ఇట్లా సీరియస్లీ అసలుకి అంటే గబగబా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ చెట్టు దగ్గర నిలబడ్డాం అనమాట. అట్లా అనమాట. చెప్పులు లేకుండా నేను నడిచిన రోజులు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయండి. అది ఏంటంటే ఇంకా లైఫ్ లాంగ్ నేనున్నన్ని రోజులు, ఈ రోజు కూడా మా పిల్లలకి ఈ రోజుకి కూడా చెప్తూనే ఉంటాను అనమాట. నేను చెప్పులు లేకుండా నడిచాను, ఎంత ఎండలో అంటే రన్ చేసుకుంటూ తార్ రోడ్డు పైన ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చెట్టు నీడ నిలబడినప్పుడు అంటే ఆ ఫీలు అది ఏంటంటే మీకు నేను చెప్పేది నా ఎమోషన్తో మీకు ఎట్లా చెప్తున్నానో తెలియదు, చెప్తున్నాను కానీ అట్లా అనమాట. మనము ఏదైనా సరే అందుకని పర్టికులర్ నేను షూ వీడియో కూడా చేశాను, చెప్పులు వీడియో కూడా చేశాను. మా ఫ్రెండ్స్ అందరూ అంటే ఇన్ని రకాల ఇన్ని చెప్పులు ఎందుకు కొనుక్కున్నా, ఇన్ని అవసరమా, ఎందుకే అని. ఏమో తెలియదండి, కొనేసుకుంటా. మీరు అందరూ అనుకుంటారు కదా, ఏవో మీకు కొంతమందికి కొన్ని పిచ్చి ఉంటుంది కదా, ఆ పిచ్చి వెనకాల ఏదో ఒక రీజన్ ఉండిపోయిద్ది. అలాగే నాకు కూడా ఈ పిచ్చి, ఈ చెప్పులు పిచ్చి అనమాట. అది అందుకని బాగా కొనుక్కుంటానండి. అసలుకి నాకు అది అంటే ఏమో తెలీదు, అది ఎందుకు అవసరమా, అవసరం లేదా, ఎందుకు వేస్ట్ అని కొంతమంది అనుకుంటారు. ఎందుకు అన్ని అవసరమా, సరే ప్రాబ్లం ఫేస్ చేసి అవసరమా, ఎందుకు అన్ని కొంటావు అంటారు. కానీ ఏమో తెలీదు, కొనుక్కుంటా. అవి చూడంగానే ఒక ఎమోషన్ వచ్చేసిద్ది, అరే కొనేసుకో రమ, వేసేసుకోవాలి చెప్పులు నువ్వు అనేసి. ఏంటో అవి వేసేసుకోవాలి అంతే. ఒకరోజు వేసుకున్నా 2 రోజులు వేసుకున్నా అవి వేసుకోవాలి, నా కాలికి అవి వేసుకొని తిరగాలి. ఇది నా ఎమోషన్ లాగా అయిపోయిందండి. అట్లా చాలా మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, కామెంట్లో పెట్టండి. నేను చెప్పింది అంటే మీకు కనెక్ట్ అయ్యి అదే అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. కనుక అర్థమైంది అనుకుంటున్నాను. నా ఫీల్ అర్థమై ఉంటుంది. ఎప్పుడైనా నేను వీలైనప్పుడు నా దగ్గర ఉన్న అన్ని రకాల చెప్పులను మీకు చూపిస్తాను. నా దగ్గర కూడా ఇలా అనమాట పరిస్థితి. ఒక లైన్ ఒక టేబుల్ అంతా, ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా, అలా అవుతుందేమో అని భయం వేస్తుంది. అట్లా అనమాట. చాలా బాగున్నాయండి చెప్పులు అయితే. నా స్టోరీ అది, చెప్పులు అయితే చాలా 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 బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. అంటే మీకు నా ఎమోషన్తో మామూలుగా కూడా నచ్చాయి. నేను ఆ వీడియో చేసి వచ్చిన తర్వాత మా పాపకు కూడా చూపించా కదా, చూపిస్తే కూడా అనింది చాలా బాగున్నాయమ్మా, మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయమ్మా, ఇంత తక్కువ రేట్లో రావడం ఓకే గ్రీన్. మళ్ళీ మా టీచర్స్తో కూడా నేను యాక్చువల్లీ చెప్పినప్పుడు కూడా అవును చాలా బాగుంది అనేసి వాళ్ళు కూడా అన్నారనమాట. నేను అందుకనేసేసి వీడియో తీయాలా వద్దా అని, అంటే ఇది చూస్తారా లేదా అంటే నాకు ఒక్కదానికి ఈ ఫీలింగ్ ఏమో మేబీ అనేసి నాకు అనిపించింది. అంటే మీ అందరికి కూడా ఇది ఎక్కువ మంది చేసి కూడా లేరు యాక్చువల్లీ. నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తే ఎక్కువ మంది ఇవి చెప్పుల కలెక్షన్ ఎవరు ఎక్కువగా చేయలేదు, మన వాళ్ళు ఎక్కువగా. అందుకని నాకు ఏమో వేస్టా చేస్తున్నాను అంటే, నా ఒక్కదానికి వీటి మీద ఎఫెక్ట్తో అట్లా చేస్తున్నానేమో అనిపిస్తుంది. మా టీచర్స్ అన్నారు లేదు చాలా బాగుంది, చేయరా పర్వాలేదు, ఎవరికొకరికి యూజ్ అవుతుంది కదా, ఒక 10 మందికి యూజ్ అయినా బెటరే కదా అనేసి అన్నారు. అందుకనే చేస్తున్నాను నేను ఈ ఎగ్జిబిషన్ తీసుకొచ్చాను. కానీ నంబర్ ఆఫ్ అండి అసలుకి మంచి మంచి బ్రాండ్స్, 2500 3000 రూపాయలు. మిడిల్ క్లాస్ వాళ్ళమైతే మాత్రం నేనైతే నాకు ఇంత పిచ్చి ఉంది కదా, నేను 2000 పెట్టి అయితే చెప్పులు కొనుక్కోనండి. నేను పర్టికులర్గా అంటాను అనమాట, ఎవరైనా సరే 2000 రూపాయలు చెప్పులు కొనుక్కున్నా కానీ నేనే అంట,
ఏమే 2000 రూపాయలు నోటు మీద నడుస్తున్నట్టు నాకు ఫీలింగ్ అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పానండి. లిటరల్గా ఈ వర్డ్, ఈ సెంటెన్స్ నేను వేరే ఒక టీచర్కి కూడా ఇదే చెప్పాను. అంత రేటు కొనుక్కుంటారా, అంత వేసుకుంటారా, 2000 నోటు మీద నడుస్తున్నారేమో అనే ఫీలింగ్ వస్తుంది నాకు అనేసి అన్న. అంతే, నేను ఎంత కొనుక్కున్నా కానీ 500కి మించి ఎప్పుడు కొనుక్కోనండి. ఇంత పిచ్చున్నా కానీ 500, అంతకు మించి అసలు చెప్పులే లేవు నా దగ్గర కూడా. 500 బిలో, హయ్యెస్ట్ అంటేనే 500 నాది. ఇక మిగతాదంతా నేను ఎక్కువగా ఏంటంటే ఆఫర్స్ పెడతారు కదండి, బాటాలో ఆఫర్స్ పెట్టినప్పుడు, ఖాదీన్స్లో ఆఫర్ పెట్టినప్పుడు, ఇట్లాంటి సేల్స్ పెట్టినప్పుడు అలాంటప్పుడే కొనుక్కుంటాను. ఇప్పుడు ఏమన్నా మింత్రాలో వాటిలో కొన్నిసార్లు సేల్ పెడతారు షూస్కి వాటికి, అలాంటప్పుడు నేను పర్టికులర్గా యాక్టివ్ కార్డ్ చేసుకొని కొనుక్కుంటాను. కొన్నిట్లో సేల్ పెట్టినప్పుడు, వీళ్ళ దగ్గర సేల్ పెట్టినప్పుడు బాగుంటుంది, వీళ్ళ దగ్గర సేల్ పెట్టినప్పుడు బాగుంటుంది అనేవి కొన్ని పెట్టుకుంటాను అనమాట. వాళ్ళ దగ్గర ఆ టైంలో ఉంటుందని తెలుసు కదా, వెళ్ళి కొనేసుకుంటాను. ఒక 2-3 జతలు అలా కొనేసేసుకొని పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అట్లా చేస్తూ ఉంటాను. మీరు అదే అంటున్నా, ఇప్పుడు మనకు ఎట్లాగో తెలిసింది కాబట్టి ఎగ్జిబిషన్ మీరు కొనుక్కోవచ్చండి వెళ్ళి మీరు వెతికి. కానీ కొనుక్కుంటే బెనిఫిటే అని నాకు అనిపించింది అనమాట యాక్చువల్లీ. కానీ చెప్పులు కూడా చెప్పడానికి బాయ్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయండి అసలుకి. స్లిప్పర్సు, నార్మల్వి, ఇవి షూ టైపు, ఈ శాండిల్స్, షూస్ అన్నీ ఎంత బాగున్నాయండి వైట్వి. ఇవైతే నార్మల్ ఫార్మల్ షూస్ కాకుండా ఇట్లా కాలేజ్ పిల్లలు వేసుకెళ్ళే షూస్ అయితే ఎంత బాగున్నాయో అసలుకి. ఎన్ని రకాల చెప్పులు, ఎన్ని రకాలండి బాబోయ్ అనుకున్నా. ఈ ఎగ్జిబిషన్ కూడా అంటండి ఈ నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది అనేసి అన్నారు. మోస్ట్లీ వీళ్ళు ఈ ఎగ్జిబిషన్స్ వాళ్ళు ఇలా పెట్టే వాళ్ళు ఎప్పుడు పెడతారు, ఎప్పుడు తీస్తారు అనేది తెలియదండి. ఎట్లా ఉంటుంది అని అంటే వాళ్ళవి ఇంకా సేల్ ఆగిపోతుందనో, లేకపోతే ఇంకా వాళ్ళ దగ్గర ప్రోడక్ట్లు ఏమన్నా ఇంకా సరే అయిపోయింది ఇంక ఇక్కడ అవ్వదు అనుకున్నప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ అంటే చూసే తీసేస్తుంటారు కదా, వాళ్ళకేం టైం పీరియడ్ అంటూ ఉండదు అనుకుంటున్నాను నేనైతే. నేను చూసిన ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్పడమేమో చాలా రోజులు ఉంటుందండి అది ఇది అని చెప్తారు, కానీ ఎగ్జిబిషన్ ఏం మళ్ళీ తీసేస్తూ ఉంటారనమాట. మొన్న నేను చేసిన డ్రెస్సెస్ది, అది బ్రాండెడ్ డ్రెస్సెస్ది కూడా అలాగే అయింది. ఉంటుందేమో అని చెప్పేసి నాకేమన్నారని నేను ముందు వెళ్ళి చూసి వచ్చినప్పుడు ఉంటుంది మేడం అన్నారు. తర్వాత సడన్గా ఇప్పుడు చూస్తే ఏంటంటే ఎగ్జిబిషనే లేదు, అక్కడ తీసేశారు. యాక్చువల్లీ నేను అటే వెళ్తూ ఉంటా కదా, చూస్తే అక్కడ ఎగ్జిబిషన్ లేదండి. అరే అవునా అరే అనుకున్నాను అనమాట. అట్లా ఎగ్జిబిషన్స్ ఇవి వాళ్ళు సేలింగ్ను బట్టి ఉంచుతారండి. ఇంకా మరి ఇంకా అయిపోయింది ఇంకా రావట్లేదు అంటే క్రౌడ్ను బట్టి చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా జనం రాకపోతే ఇంకా వాళ్ళకి కూడా అలా పెట్టుకొని దాని రెంట్ ఎందుకు వేస్ట్ అన్నట్టుగా ఇంకో దగ్గర పెడదామని చెప్పి తీసేస్తారు అనుకుంటున్నాను. అట్లా డిఫరెంట్ ఉంటాయి కదండి వాళ్ళ రీజన్స్. మేబీ అతనైతే చెప్పాడు, నేను అడిగాను కూడా ఈసారి మాత్రం అంటే కొన్ని వీడియోస్ చేయంగా ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటారు కదా, అట్లా నాకు మేబీ ఎక్స్పీరియన్స్ వచ్చేసినట్టుందండి అనుకుంటున్నాను. అడిగాను అనమాట వివరంగా ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి కనుక్కున్నా. కామెంట్లో కొన్నిట్లో అడుగుతున్నారు, మళ్ళీ నేనేంటంటే వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి వివరం కనుక్కొని మళ్ళీ మీకు కామెంట్ రిప్లై ఇచ్చేసరికి ఇట్లా అవుతుంది. అందుకని చెప్పేసి ఈసారి పర్టికులర్ కనుక్కున్నాను. వీళ్ళు ఓపెన్ చేసేదే 2 o'clock ఓపెన్ చేస్తున్నారండి, 10 వరకు ఉంటుందంట. 10 మ్యామ్ అందరూ వచ్చేసరికి 2 అవుతుంది మ్యామ్, అరేంజ్ చేసేసరికి 2కి వస్తే సరిపోతుంది మ్యామ్ అన్నారు. 2కు ఓపెన్ చేస్తారంటండి, 10 వరకు ఉంటుందంట. మీరు ఈ మధ్యలో ఎప్పుడు వెళ్ళినా కానీ ఉంటాయి చాలా మోడల్స్, ఇంకా బాక్సెస్ కూడా ఉన్నాయండి బాబు వీళ్ళ దగ్గర. చాలా బాక్సెస్లో ఉన్నాయి షూస్ అన్నీ. మరి బాగుంది చాలా వరకు. అంటే నాకైతే గర్ల్స్వి అయితే అండి చెప్పగలను, పిల్లలవి గర్ల్స్వి అయితే చెప్పగలనండి, కొనుక్కోవచ్చు. ఇవి కూడా అంటే వాళ్ళ ట్యాగ్ మీద అయితే కంపెనీవే ఉన్నాయి, ట్యాగ్ ఉన్నాయి. ఇవి కూడా 1500 2000 ఉన్నాయండి వీళ్ళవి కూడా, బాయ్స్వి కూడా షూస్ చెప్పులు. నేను యాక్చువల్లీ ట్యాగ్స్ కూడా కొన్ని ట్యాగులు చూపించాను మీకు చూడండి, వాటిల్లో కూడా చూపించాను. అదే అండి 1500 2000 ఉన్నాయి. వాళ్ళవి కూడా ఇప్పుడు మనకు 500 600కే వచ్చేస్తున్నాయి అంటే ఓకే కదా, చాలా బెటరు. పిల్లల షూస్ కూడా బాగున్నాయి కదండి. ఇవి కూడా షూస్ చూడండి అసలు. షూలు నేను చెప్పాను కదా చాలా బాగుంది కలెక్షన్ అయితే, ఎన్ని రకాలు ఉన్నాయండి. ఈ మింత్రాలో వీటిలో దొరికేవన్నమాట. ఇవన్నీ 700 రూపీస్ అంటే చాలా రీజనబుల్ అసలు ఒక్కొక్కటి. అండ్ ఇవి చాలా బాగున్నాయండి. ఈ షూస్ అయితే మీరు మీ పిల్లలకి, కాలేజ్ వెళ్ళే పిల్లలకి, వీళ్ళు ఉంటారు కదా అబ్బాయిలకి, వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయండి. ఇవి వెళ్ళి కొనుక్కోవచ్చండి పర్టికులర్గా. వీటి కోసం అయితే ఈ సెక్షన్ కోసం పర్టికులర్ నాకు అన్నిట్లో కూడా అంటే నాకు అవి మంచివి చెడు తెలియదు కానీ చూడడానికి కానీ ఇవన్నీ నేను మింత్రాలో సెర్చ్ చేస్తూ ఉంటా కదా, అప్పుడు చూసినప్పుడు నాకు ఐడియా వచ్చిందన్నమాట. అరే ఇంత కాస్ట్ ఉంటాయా అనేసి అప్పుడే అనుకున్నాను. కానీ ఇక్కడ ఇవి 700 600 చూసారు బెటర్, చాలా బెటర్ అనిపించింది. ప్లస్ నీట్గా కూడా ఉన్నాయి షూస్ కూడా. అంటే వైట్వి కొన్నిట్లో ఇట్లా ఆఫర్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే నల్లగా అయిపోతాయి, మురికిగా అయిపోతాయి. కానీ ఇక్కడ అట్లా లేవు, నీట్గా ఉన్నాయి, మురిగ్గా లేవన్నమాట, నీట్గా ఉన్నాయి. షూ కూడా మంచిగా ఉన్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను అదే అంటున్నా, పర్టికులర్ మీరు వెళ్ళండి, మీ అబ్బాయిలు బాయ్స్ ఎవరన్నా ఉంటే మీకు
ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి అబ్బాయిలు, వెళ్ళి హాయిగా వాళ్ళిద్దరి కోసం అని చెప్పేసి అసలు 4 పేర్లు కొన్నామంటే చాలండి. ఇద్దరు మార్చి మార్చి వేసుకుంటూ ఉంటారు, చక్కగా సెట్ అయిపోయిద్ది. నంబర్స్ కూడా నేను ఇందాక చెప్పా కదా, పెద్ద సైజెస్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. 11 సైజ్ కూడా ఉంది. 11 సైజ్ షూస్ కూడా ఉన్నాయి, చెప్పులు కూడా ఉన్నాయి. నేను పర్టికులర్ అడిగా మా హస్బెండ్ది 11 కాబట్టి నేను 11 సైజ్ ఉన్నాయా ఏంటి అని చెప్పేసి కూడా అడిగాను అనమాట. 11 సైజ్ కూడా చాలా మోడల్స్ చూపించారు నాకు. ఇది చాలా బాగుందండి. మీరు వీలు చూసుకొని ఖచ్చితంగా, కాకపోతే ఇదంతా చూడడానికి, ఇదంతా తిరగడానికి మినిమం 2 అవర్స్ పట్టిందండి. నేను కొనుక్కోవడం, నా ఒక్కదానికి కొనడానికి, ఇవన్నీ వీడియో తీయడానికి కూడా 2 అవర్స్ పట్టింది. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేయండి. ఇది చాలాసేపు పట్టింది. ప్లస్ అది కాకపోయినా పర్వాలేదు, నాకు హ్యాపీగానే తీశాను. నాకు అట్లా ఏం లేదు, కానీ కొంచెం ఏంటంటే ఎంకరేజ్గా అనిపిస్తుంది కదా, ఇట్లా వ్యూస్ వచ్చి మనము చేసిన కష్టం మర్చిపోతాం కదా. ఇట్లా చేసింది, అరే అబ్బా, అరే మంచిదే చూపించాను అంటే, కొన్ని ఏంటంటే నాకు ఇట్లా చూడలేదంటే అరే వేస్ట్గా పాపం, అరే వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ లేనిది తీసాను ఆ వీడియో ఏంటి అనేసి ఫీలింగ్ వస్తుంది. అందుకని చెప్పేసి మీరు కొంచెం బాగా చూసి ఎంకరేజ్ చేశారనుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళు చూస్తారు, అలా షేర్ అవుతుంది కదా. మీరు చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. లైక్ చేస్తేనే మేబీ యూట్యూబ్ వాళ్ళు ఏదో సజెస్ట్ చేస్తారు అని చెప్పేసి, ఇంకా చేస్తారు అని చెప్పేసి చెప్పారు. అందుకని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే యూజ్ అవుతుంది. ఇలాంటివి ఇంకా ఎగ్జిబిషన్వి చేయాలి అని అంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకేమన్నా ఎగ్జిబిషన్స్ చేయండి ఇంకెక్కడన్నా. నేను ఖచ్చితంగా ఆల్మోస్ట్ నాకు ఎగ్జిబిషన్స్ ఏమన్నా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తానన్నమాట. ఇంకా ముందు ముందు కొన్ని ఎగ్జిబిషన్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని అంటే మా ఓన్లీ ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళే కానీ కొంచెం హై క్లాస్కి వెళ్తే అక్కడ ఎలా ఉంటుందనేది, అక్కడ ఏ రేంజ్లో ఉంటాయి అనేసి కూడా నేను మీకు ఒకసారి చూపిస్తే బాగుంటుంది. మనం ఏంటంటే కొన్ని ఎగ్జిబిషన్స్ చూస్తే ఇక్కడ ఎక్కువ రేట్ ఉంటుందిలే, అబ్బాయి ఎందుకులే అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. అక్కడ కూడా ఉంటాయి, మన రేంజ్లోనే ఉంటాయి, కొంచెం మనకు కూడా కొంచెం వెతికితే దొరుకుతాయి మనము అనేసి. అలాంటివి కూడా నేను చూపిద్దాం అనుకున్నా. ముందు ముందు వీడియోస్లో కూడా అలాంటివి కూడా నేను చూపిస్తాను. దానికోసం మీరు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. మీరు చేసుకుంటేనే నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది, బాగుంటుంది కూడా, చేయడానికి కూడా ఒక మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరందరూ కూడా. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్. అంతా చాలా అంటే షూసు చెప్పులు బాయ్స్ గర్ల్స్ చెప్పుల గురించి అండి నేను ఖచ్చితంగా సెలెక్ట్ చేయగలుగుతాను. సోల్ కూడా తెలుస్తుంది. ఈ చెప్పులు మనకు ఎప్పుడైనా కానీ చెప్పులు ఎక్కువ వెయిట్ ఉన్నాయి అనుకోండి, అవి మనం క్యారీ చేయలేము, ఎక్కువసేపు వేసుకోలేము, ఎక్కువసేపు నడవలేము. కానీ ఇక్కడ నేను కొన్ని చెప్పులు పట్టుకున్నాను, అస్సలు వెయిటే లేవండి అసలుకి. అరే ఎంత బాగున్నాయి అనుకున్నా. కొన్ని అయితే ఇట్లా కాలేజ్ పిల్లలకి, ఇట్లా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంత హీల్ అండి. ఒకటి నేను వేసుకున్నది కూడా మీకు ముందు వచ్చి ఉంటుంది, చూసుంటారు. ఇంత పెద్ద హీలు ఎంత బాగుందో, ఆ ఫ్లవరు అదంతా భలే అనిపించింది, చాలా బాగున్నాయి. నాకు అది తీసుకోవాలని అనిపించింది, కానీ మరీ అసలుకి చిన్నపిల్లల్లాగా మరీ కామెడీగా ఉంటుంది అని చెప్పేసి తీసుకోలేదు, అదైతే కొనుక్కోలేదు. అది చాలా బాగుందండి, చాలా నచ్చింది నాకు. నాకు అసలుకి నేను ఏం మాట్లాడుతున్నానో తెలియదు, ఏం చెప్తున్నానో తెలియదు. మీకైతే కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి వీటి గురించి నాకు ఎక్కువ ఏం చెప్పాలో తెలియట్లేదు. అంటే బాగున్నాయి అనేసి మాత్రం నేను భరోసా ఇవ్వగలను. ఇవి బాగున్నాయి, తక్కువ కాస్ట్లోనే వస్తున్నాయి, మనం కొనుక్కోగలం అనేది అయితే నేను భరోసా ఇవ్వగలుగుతాను. ఇంకా డ్రెస్సెస్ గురించి అంటారా, మనం ఏమైనా చెప్పడానికి ఉంటుంది. షూస్ గురించి నాకు ఏం చెప్తారో ఏంటో తెలియదు. నా లోపల ఉండే అంటే నాకు షూస్ని కానీ చెప్పల్ని కానీ చూసినప్పుడు కలిగే ఎమోషన్ నాకు అంటే అది నాకు మాట్లాడాలనిపించేది, నేను మాట్లాడుతున్నాను మీతో. వాటిని చూసినప్పుడు ఒకటి ఉంటుంది కదా, అట్లా అనమాట. ఇప్పుడు నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు ఇవి చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందో నేను అది చెప్తున్నాను మీకు. అంటే అవి చూసినప్పుడు బాగున్నాయా. నేను ఖచ్చితంగా వీడియో ఏది చేస్తున్నా అండి రీజనబుల్ ప్రైస్ ఉంటేనే చేస్తాను, లేకపోతే చేయను వీడియో. అందరికీ యూజ్ అవుతుంది అంటే ఎవరు కూడా వేస్ట్గా ఎందుకు అన్నట్టు, అంటే కొంచెం తక్కువలో తెచ్చుకొని మనం ఫ్యాషన్గా అవ్వచ్చు అనేది నాదనమాట అభిప్రాయం. అందుకని చెప్పేసి తక్కువ రేట్లో ఏమైనా దొరికినవి ఇలాంటి యూజింగ్ ఉండేవే చేస్తూ ఉంటాను. 90% నేను అలాగే చేస్తాను. ఒక 10% నాకు తెలియదు, ఏమో చేస్తున్నాను, యూజ్ అయ్యే చేస్తున్నానని నేను అనుకుంటాను. మేబీ 10% నేను 50-50 ఉంటుంది కదా. ప్రతి మనిషి పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్ చేస్తుంది అనేసి ఏం లేదు. మేబీ కొన్ని వీడియోస్ అవ్వట్లేదేమో, అది కూడా నేనేం అనుకోవట్లేదు.
ఈ ఆరెంజ్ కలర్ షూస్ అయితే ఎంత బాగున్నాయి. కానీ నేను కొంచెం జూమ్ చేసినట్లేనండి, 25 ఎంతో ఉందనుకుంటా దాని మీద కాస్ట్. చాలా బాగున్నాయి. కానీ అవి వేసుకుంటారో లేదో తెలియదు. ఇప్పుడు కొంతమంది వేసుకుంటారు, కాలేజ్ పిల్లలు అంటే మ్యాచింగ్ కోసమో మేబీ కొంచెం డిఫరెంట్ కోసమో వేసుకుంటారు కదా. అవి చాలా బాగున్నాయి, చూడటానికి బాగున్నాయి. అవి అయితే ఇట్లా కలర్ఫుల్గా ఉన్నాయి, దానిపైన చిన్న డిజైన్ కూడా వచ్చిందనమాట. చాలా బాగున్నాయి అవి. కొన్ని వైట్ షూస్, కొన్ని వైట్వి అయితే చాలా బాగున్నాయండి. ఇట్లా అంటే రియల్గా ఇప్పుడు కొంచెం ఇట్లా ఇట్లా ఏంటంటే ఒకలాంటి లుక్ ఉన్నాయి, అంటే ఒక హై క్లాస్ లుక్ లాగా హైఫైగా బాగున్నాయి అనమాట. ఇట్లా చీప్ లుక్గా లేదనమాట. అంటే అవి మేబీ కంపెనీవే కదా, చీప్ లుక్ ఎలా ఉంటాయి కానీ నాకు తక్కువకి వస్తున్నాయండి. ఇవి లోగోస్ ఇలాంటివి మీకు చూసినప్పుడు మేబీ ఐడియా ఉండుంటుంది అనమాట. ఇవన్నీ పెద్దవి కంపెనీస్, మంచి మంచి కంపెనీస్ అమ్మా అని చెప్పేసి చెప్పింది మా పాప. యాక్చువల్లీ ఇది చూడండి, ఇవే అండి నేను చెప్పింది ఇందాక షూస్. ఎన్ని రకాలు ఉన్నాయండి వీటిలో. ఈ ఫ్లవర్ అయితే పిల్లలకైతే ఎంత బాగుంటాయో అండి అసలుకి. ఇవన్నీ చిన్న మీ పిల్లలకు కొనివ్వడానికి వెళ్ళండి, 500 600 సరే. అవి వెయిట్ కూడా లేవండి, పిల్లలు కూడా నడవడానికి కూడా వస్తాయి. వెయిట్ ఎక్కువ లేవన్నమాట, చాలా లైట్ వెయిట్. చూడటానికి ఇంత హీల్ అనిపిస్తుంది కదా, అస్సలు వెయిట్ లేవన్నమాట. వేసుకుంటే కూడా హాయిగా నడిచేయచ్చు అని చక్క. పిల్లలకు చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి వెళ్ళండి, ఖచ్చితంగా వీలు చూసుకొని మీరు వెళ్ళండి. వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఒకవేళ కొనుక్కుంటే ఎన్ని పేర్స్ కొనుక్కున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ఎలా ఉందనేది ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ చేయండి. మీరు ఇవన్నీ అంటే మీరు పెట్టే కామెంట్స్ నేను చూస్తూ ఉంటాను కదా, కామెంట్స్ ఏంటి అనేది చూస్తాను. ఓకే, బెటర్ యూజ్ అయింది అంటే నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, నా ఫీలింగ్స్ కరెక్టేనా కాదా, మనం చెప్పేది కరెక్టే కాదా, తీసేది కరెక్టా కాదా అనేది కూడా తెలుస్తుంది కదా. అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, వెళ్ళి ఖచ్చితంగా కొనుక్కుంటారని అనుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను, మీకు కనపడే చెప్పులన్నిటినీ చూపించారండి. మోస్ట్లీ అదే ప్రైస్ ఉన్నాయి కదా, దాని గురించి ప్రైస్ గురించి కూడా ఎక్కువ చెప్పక్కర్లా. ఆల్మోస్ట్ మీకు 500లో 700లో బాయ్స్కి వచ్చేస్తే 700 లోపు, 500లో గర్ల్స్కి వచ్చేస్తాయి. ఇంకా టెన్షనే లేదు. అది ఇంకా మోడల్స్ అంటే మీకు ఐడియా కోసం వీడియో తీసి ఇలా మోడల్స్ చూపిస్తున్నాను అనమాట. అంటే ఏమేమి దొరుకుతాయి అనేది తెలిస్తే కదా మనం వెళ్ళేది, లేకపోతే వేస్ట్ కదా వెళ్ళడం కూడా అంత దూరం అన్నట్టు అన్నీ చూపించాను. అక్కడ ఉండే ప్రతిదీ చూపించాను నేను. ఇంకా కొన్ని మోడల్స్ ఏంటంటే వీడియోలో అయినో లేదో తెలియదు, కొన్ని మోడల్స్ పోతూ ఉంటాయి కదా, అంత పర్టికులర్ మొత్తం తీయలేం కదా, తీశాను అనమాట. వీలైనంత వరకు చాలా వరకు కవర్ చేశాను. మీరు ఇంకా వెళ్ళండి, వెళ్ళి చూడండి, అక్కడ మీకు కూడా నచ్చుతాయి. ఖచ్చితంగా మీరు కొనుక్కుంటారనుకుంటున్నాను. వాళ్ళైతే సైజెస్ అయితే కరెక్ట్గా చూసి తీసుకోండి మీరు, మీకు అప్పుడైతేనే కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట అది. ఓకే, ఇది వీడియోలో చూపిస్తున్నాం కదా. స్లిప్పర్స్ కూడా ఉన్నాయండి ఇంట్లో వేసుకోవడానికి కూడా, ఇవి చాలా బాగున్నాయి. అవి కూడా స్మూత్గా ఉన్నాయి, అస్సలు వెయిట్ లేవండి. ఏ చెప్పులు కూడా కాలికి వేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా ఉన్నాయి అనమాట. నేను అన్నీ కొన్ని వేసుకొని కూడా చూసాను అనమాట, కొంచెం